ఫ్రీగా నేర్చుకోవాలా? అప్టాక్స్ తో మా ఉచిత లైవ్ వెబినార్లలో చేరండి. ఆల్గో ట్రేడింగ్ కేవలం ₹10 బ్రోకరేజీ అందుబాటులో ఉంది. ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని. సో అందరూ కూడా ఫస్ట్ ఉద్యోగం వస్తూ ఉంటుంది 20స్లో, ఎర్లీ 20స్లో. బట్ 30 కన్నా ముందే, అంటే 30 వయసు వచ్చే కన్నా ముందే చాలామంది కొన్ని విషయాలు తప్పులు చేస్తూ ఉంటారు, ఫైనాన్షియల్ మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ అక్కడ 30 కన్నా ముందే చేయడం వల్ల ఏంటంటే 30 తర్వాత కూడా 30లో 40లో కూడా కోలుకోలేని దెబ్బలు తగులుతాయన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ జాబ్ చేస్తూ 20స్లో ఉన్నారో తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. ఎటువంటి ఫైనాన్షియల్ మిస్టేక్స్ అందరూ చేస్తూ ఉంటారు, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలో కూడా చెప్తాను. ఇది మీరు చూడడమే కాదు, ఇంకో నలుగురికి షేర్ చేయండి. మీ ఇంట్లో పిల్లలు కొత్తగా జాబ్ చేస్తున్నారు, కొత్తగా 20స్లో ఉన్నారంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీరు బుక్ మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఈ మిస్టేక్స్ అందరూ చేసేవి, వీటిని అవాయిడ్ చేస్తే మాత్రం మీరు ఫైనాన్షియల్ సక్సెస్ పక్కా 30స్లో 40స్లో చూస్తూ ఉంటారు. అండ్ వెల్త్ కూడా క్రియేట్ చేస్తారు. మీరు అనుకున్న దానికన్నా బెటర్ సేవింగ్ కూడా చేయగలుగుతారు అనమాట. సో లెట్ us స్టార్ట్ విత్ 9 తప్పులు, మనీ తప్పులు, అంటే డబ్బుల విషయంలో మనం చేసే తప్పులు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, పక్క 30 కన్నా ముందు మనం అందరూ చేసేది ఏంటంటే లివింగ్ బియాండ్ మీన్స్ అండి. మనము అవసరాల కన్నా ఎక్కువ ఖర్చులు పెట్టడం. నీకు వచ్చే శాలరీ 50,000 అయితే నువ్వు ఖర్చులు 60,000-70,000. సో ఇది అందరూ చేసే తప్పు. ఏంటంటే నువ్వు 23, 24 సంవత్సరాలు చదివాక ఉద్యోగం వస్తుంది. ఫస్ట్ ఉద్యోగం రాగానే అందరికీ ఆశలు ఉండడం బెటర్. నాకు కొత్త ఫోన్ కావాలి, కొత్త ల్యాప్టాప్ కావాలి, ఇల్లు కావాలి, అప్లయన్సెస్ కావాలి, ఏసీ కావాలి, అన్నీ గుడ్. బట్ ఏంటంటే చాలా మటుకు ఏం చేస్తున్నాము, ఒక ఈఎంఐ ట్రాప్లో పడి ప్రతిదీ ఈఎంఐ ద్వారా కొంటూ పోతూ ఉన్నాం. మన శాలరీలో ఈఎంఐస్ని నింపేస్తున్నాం. శాలరీ ఫస్ట్ నాడు రాగానే 3ర్డ్కో 5థ్కో మొత్తం ఖాళీ అయిపోతుంది. మళ్ళీ 25 రోజులు ఫ్రూగల్గా బతకాల్సిందే. దానికన్నా బెటర్ ఏంటంటే అయినంత వరకు డబ్బులు స్పెండింగ్ అనేది అప్రాప్రియేట్గా చేసుకుంటూ, కొంచెం కొనాలనుకున్న వస్తువుని డబ్బులు సేవ్ చేసుకుంటూ ఉంటే మంచిది. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు లివ్ బిలో యువర్ మీన్స్. అంటే మీరు సంపాదించేదానికన్నా కొంచెం తక్కువ ఖర్చు పెడితే ఏంటంటే మీకు ఒకటి ఇబ్బందులు రావు, అప్పుల ఊబిలో కూలిపోరు. సో అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే నలుగురిని ఇంప్రెస్ చేయడానికి మనకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయని చూపించే పద్ధతి కూడా ఇవన్నీ మెథడ్స్. ఇవన్నిటిని ఎవరు చూసినా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి చూపించుకోవాల్సిన అవసరం లేదు. రియల్ వెల్త్ అనేది మన మైండ్లో ఉంటుంది, మన పర్సనాలిటీలో ఉంటుంది తప్ప నలుగురికి చూపిస్తే అది రియల్ వెల్త్ కానే కాదు. సో అందరూ ఇది ఫస్ట్ ఎంత తొందరగా నేర్చుకుంటే, ఈ తప్పుని చేయకపోతే అంత మంచిది. మీకు ఉన్నంతలో ఖర్చు పెట్టుకోండి, ఉన్నంతలో లైఫ్ స్టైల్ బిల్డ్ చేసుకోండి తప్ప బియాండ్ అప్పులు చేస్తూ మాత్రం డోంట్ డూ ఇట్. ఇది ఫస్ట్ మిస్టేక్, లివింగ్ బియాండ్ దేర్ మీన్స్. ఇంకొకటి ఏంటంటే తొందరగా సేవింగ్స్ స్టార్ట్ చేయకపోవడం. చాలామంది ఏంటంటే ఇప్పుడే జాబ్ చేశాను కదా, 30s ఇంకో 4-5 ఏళ్ళు లేక సేవ్ చేస్తానులే అనుకుంటారు. కానీ ఇమాజిన్ ఒక 25 సంవత్సరాలప్పుడు నువ్వు 5,000 రూపాయలకి ప్రతి మంత్ సేవ్ చేస్తే 35 అంటే ఒక 10 సంవత్సరాల తర్వాత 15,000 సేవ్ చేసినా సరే 60 వరకు అనుకుందాము. యాక్చువల్లీ ఆ 5,000 ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది, ఎందుకంటే మీరు అర్లీగా స్టార్ట్ చేశారు. సో ఇంకొకటి ఏంటంటే ఈ అర్లీగా స్టార్ట్ చేయకపోవడం వల్ల ఏంటంటే మనం డిలే అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. 30స్లోకి వెళ్ళిపోతుంది, 35 అవుతుంది, 40 అవుతుంది. ఎంత తొందరగా మన శాలరీని ఆర్ మన ఇన్కమ్ని ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే అంత మంచిది. సో అందుకే అండ్ ఇంకోటి ఏంటంటే అలవాట్లు అనేది ఎంత చిన్నప్పుడు చేసుకుంటే అవి స్టిక్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంది. సేవింగ్ అలవాటు 20లోనే వచ్చేస్తుంది, 30-40 ఇంకా సేవింగ్స్ పెంచుతాం. సో ఇది ఇంకా సెకండ్ మిస్టేక్. మూడో మిస్టేక్ చూసుకుంటే మాత్రం ఇంకోటి, అందరూ చేసే తప్పు, అందరికీ కుదరదు బట్ కుదిరిన వాళ్ళు మాత్రం ఒకటే ఇన్కమ్ పైన డిపెండ్ అవ్వడం. మీరు లేట్ 20స్కి వచ్చేంత వరకు కుదిరినంత వరకు సెకండ్ ఇన్కమ్ కూడా ట్రై చేయాలి. మీ జాబే కావచ్చు, ఇంకొక హాబీయే కావచ్చు, ఆర్ ఒక ప్రాపర్టీ కొన్ని రెంట్కే కావచ్చు, ఆర్ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ నుంచి రిటర్న్స్ రావచ్చు. సో ఏంటంటే రిలేయింగ్ ఆన్ ఓన్లీ ఒకటే ఇన్కమ్ కూడా యూజువల్లీ డిఫికల్టీయే. సో దీన్ని కూడా బిల్డ్ చేసుకోవడానికి 20స్లోనే ఇంకొక స్కిల్ డెవలప్ చేసుకుంటే తప్పులేదు, ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేసుకుంటే తప్పులేదు, ఆర్ ఇన్వెస్ట్ చేసేసి డివిడెండ్ ఇన్కమ్ ద్వారాను మల్టిపుల్ మెథడ్స్లో కుదిరినంత వరకు మాత్రం దీన్ని ఎంత తొందరగా అలవాటు చేసుకుంటే బై ద టైం నువ్వు 30కి 40కి వచ్చేవరకు 4-5 రకాల ఇన్కమ్ సోర్సెస్ డెవలప్ అయితే ఏంటంటే ఇన్కమ్ డైవర్సిఫై అవుతుంది. ఏమైనా ఒక్కటి ఇబ్బంది అయినా కానీ మిగిలినవన్నీ కాపాడే అవకాశాలు ఉంటాయన్నమాట. సో అందుకే మల్టిపుల్
ఇన్కమ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్. అది కుదిరినంత వరకు దాన్ని డెవలప్ చేసుకోవడం 20స్‌లోనే అలవాటు చేసుకుంటే మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఏంటంటే, వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వస్తువులు కొనడం అవసరం ఉన్నా లేకపోయినా, ఈ సోషల్ మీడియా జనరేషన్ ఏదైతే ఉందో, ఇన్‌స్టాగ్రామ్ జనరేషన్ ఏదైతే ఉందో, పక్కన వాడు కొన్నాడు కాబట్టి నేను కూడా కొంటాను. నాకు అవసరం ఉన్నా పర్లేదు, లేకున్నా పర్లేదు. కొత్త ఫోన్ కావచ్చు, ఒక హాలిడే కావచ్చు, కొత్త గ్యాడ్జెట్ కావచ్చు, ఇంకా ఏవైనా వస్తువులు కావచ్చు. అంటే ఇంప్రెస్ చేయడానికి, మనుషుల్ని ఇంప్రెస్ చేయడానికి తప్ప నీ అవసరాలకి, నీ వాంట్స్ కోసం గానీ, నీ నీడ్స్ కోసం గానీ, అట్‌లీస్ట్ వాంట్స్‌ని కంట్రోల్ చేయొచ్చు. బట్ చాలామంది నీడ్స్‌ని కూడా అవాయిడ్ చేసేసి ఇట్లాంటి షో ఆఫ్ కోసం తీసుకుంటా ఉంటాము. దీన్ని ఎంత తొందరగా ఇందులో ఈవెన్ ఎక్స్‌పెన్సివ్ క్లోత్స్ క్వైట్ కామన్. అందరూ హ్యూజ్ మనీ స్పెండ్ చేస్తున్నారు. 2, 3 సార్లు వేసుకొని బట్టలు పాడేస్తారు. అదే అర్లియర్ జనరేషన్ సంవత్సరాల తరబడి సేమ్ బట్టలను వాడేవారు. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి కాదు, మంచిగా కనబడడానికి, అంటే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి అయితే బట్టలు వేసుకోలేదు. కంఫర్టబుల్‌గా ఉండేవి వేసుకున్నారు తప్పించి, ఇప్పుడు ఎక్స్‌పెన్సివ్ క్లోత్స్, ఎక్స్‌పెన్సివ్ పార్టీస్ వీటన్నిటిని అవాయిడ్ చేశారు. అట్లాగే ఎక్స్‌పెన్సివ్ వాచ్‌లు గానీ, గ్యాడ్జెట్స్ కానీ, లగ్జరీ ఐటెమ్స్ కూడా వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో, అది వన్ ఆఫ్ ద కామన్ మెథడ్. అండ్ 20స్‌లోనే ఈ అలవాటు అయిందంటే 30స్, 40స్‌లో ఇంకా ఘోరంగా అవుతుంది. సో, ఈ అలవాటుని పెంచుకోకండి. దెన్ ఇంకొకటి ఏంటంటే, ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఎవరైనా చెప్తా ఉంటే ఇగ్నోర్ చేయడం. సో, ఫైనాన్షియల్ ప్లానింగే గానీ, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గానీ, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలని ఎంత తొందరగా నేర్చుకుంటే, అంటే 20స్‌లో నేర్చుకుంటే ఏంటంటే, మీకు ఇబ్బంది లేకుండా 30స్, 40స్‌లో వెల్త్ అనేది బిల్డ్ అవుతుంది. సో, చాలామంది ఎవరైనా చెప్తా ఉంటే పక్కకెళ్ళిపోతారు. నాకెందుకు, నా దగ్గర డబ్బులు లేవంటారు. నో, డబ్బులు నీ దగ్గర ఎందుకు లేదంటే నీకు డిసిప్లిన్ లేదు. అదే నీ దగ్గర ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉంటే స్మాల్ సేవింగ్స్ అయినా సరే స్టార్ట్ చేస్తా పోతూ ఉంటే పెద్ద సేవింగ్ లాగా బిల్డ్ అవుతాయన్నమాట. దెన్ మీరు చూసుకుంటే ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటంటే, చెడ్డ అప్పు. నేను అంటున్నాను చెడ్డ అప్పు. చెడ్డ అప్పును అక్యుములేట్ చేస్తూ ఉంటాం. అంటే ఏంటి చెడ్డ అప్పు? అన్‌సెక్యూర్డ్ లోన్స్ అనమాట. ఆర్ డిప్రిషియేట్ అయ్యే వస్తువుల కోసం లోన్ తీసుకోవడం, పర్సనల్ లోన్స్ విత్ హై ఇంట్రెస్ట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా చెడ్డ అప్పుల కిందకొస్తాయి. సో, వీటిని ఎందుకు అంటే, హై ఇంట్రెస్ట్ ఒకటి, నీకు అవసరానికి ఎంత దొరికితే అంత తీసుకునే వాళ్ళు చాలామంది చూసాం. అవి అక్యుములేట్ అవుతూ ఉంటాయి. నువ్వు లోన్ తీర్చలేవు, ఇంట్రెస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. అండ్ డిప్రిషియేటింగ్ అసెట్. ఫోన్ కోసం కొన్నాక 6 నెలలకి నీ ఫోన్ వాల్యూ రూ. 1,00,000 నుంచి రూ. 50కి పడిపోతుంది. సో, నీ లోన్ మాత్రం ఇంకా 70,000 ఉంటుంది. సో, దట్స్ వేర్ ఇట్లాంటి అప్పులు. మళ్ళీ ఫైనాన్షియల్ గ్రోత్ కోసం కాకుండా జస్ట్ ఇవాళటి కోసం లోన్ తీసుకోవడం కూడా ఈ బ్యాడ్ డెట్స్ ఇంకా అగ్రవేట్ చేస్తాయి మన ప్రాబ్లమ్స్‌ని. సో, అప్పు చేసే ముందు, లోన్ తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఇది నాకు ఎట్లాంటి దానికి వాడుతున్నాను, నాకు అవసరమా, దీన్ని డీలే చేయొచ్చా అని తెలుసుకోండి. దెన్ ఇంకొకటి ఏం తప్పు ఏంటంటే, కామన్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్, నా దగ్గర ఏం పెద్ద డబ్బులు ఏమున్నాయి, ఇన్వెస్ట్‌మెంట్ డబ్బులు అక్యుములేట్ చేశాక చేసుకుంటాను. నో. ఈవెన్ చిన్న 3,000, 4,000, 5,000 పక్కన పెట్టడం, అది ఆర్‌డి ద్వారానా, ఎస్ఐపి ద్వారానా, యూలిప్ ద్వారానా, ఎక్కడైనా సరే. బట్ స్టార్ట్ సేవింగ్, స్టార్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎర్లీ. ఈ 20స్‌లో చేయకపోతే ఏంటంటే, లేట్ చేస్తే ఎంత పెద్ద అమౌంట్ చేసినా అనుకున్న కార్పస్ టైం తక్కువ ఉంటే క్రియేట్ అవ్వదు. సో, ఎంత తొందరగా చేస్తే ఎక్కువ టైం ఉంటుంది కాబట్టి స్మాలర్ అమౌంట్ తోటే నువ్వు అనుకున్న కార్పస్ దగ్గరికి వెళ్ళొచ్చు. కాంపౌండింగ్ వర్క్ అవుతుంది కాబట్టి. అండ్ ఇంకొక కామన్ తప్పులు మనం 20స్‌లో ఉన్నప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు జనరేషన్‌లో ఏంటంటే, ఫాస్ట్‌గా డబ్బులు సంపాదించేయాలి. అంటే గెట్ రిచ్ క్విక్ అన్నమాట. అట్లాంటి స్కీముల్లో, అట్లాంటి మెథడ్స్‌లో అట్రాక్ట్ అయిపోతున్నారు. అది గ్యాంబ్లింగే అనుకోండి, ఆప్షన్సే అనుకోండి, ఆర్ వేరే టెంప్టేషన్ గానీ, వీటన్నిటికి గురవుతున్నారనమాట. సో, ఇట్లాంటి షార్ట్ కట్‌లకి చేస్ చేయడం కన్నా, వాటి వల్ల ఎక్కువ మటుకు డబ్బులు పొడగొట్టుకోవడమే తప్ప ఎటువంటి లాభం ఉండదు. వీటిని అవాయిడ్ చేస్తే, 20స్‌లో అవాయిడ్ చేస్తే మీరు నష్టాలకు కాకుండా పాజిటివ్ వైపు వెళ్తారు. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే, అందరూ మిస్ చేసేది, తన పైన తనను ఇన్వెస్ట్ చేసుకోకపోవడం, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోకపోవడం, స్కిల్ డైవర్సిఫై చేసుకోకపోవడం. సో, 20స్‌లో ఉన్నప్పుడే రియలైజ్ అవ్వాలి, మార్కెట్ ఈజ్ డైనమిక్. మార్కెట్‌లో స్కిల్స్‌కి డిమాండ్ మారిపోతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో సెక్టర్స్ ఎట్లా రొటేషన్ అవుతూ ఉంటాయో, జాబ్ మార్కెట్‌లో కూడా రకరకాల స్కిల్స్ ఎవ్రీ 1 ఇయర్‌కి, 2 ఇయర్‌కి, 3 ఇయర్‌కి కొత్త స్కిల్స్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటాయి జాబ్ కావాలంటే, ఎగ్జిస్టింగ్ స్కిల్స్‌తో పాటు. అందుకోసమే స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. మన కొత్త కోర్సులు, కొత్త సర్టిఫికేషన్లు,
కొత్త ఎక్స్పీరియన్సెస్ నేర్చుకుంటే తప్ప మార్కెట్లో మనం రిలవెంట్గా ఉండం, లేకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. సో 20స్లోనే స్టార్ట్ చేయడం అలవాటు అయితే ఏంటంటే ఎవ్రీ ఫ్యూ ఇయర్స్కి ఒక సర్టిఫికేషన్, కొత్త స్కిల్స్ నేర్చుకుంటే మార్కెట్లో అండ్ వర్క్ ప్లేస్లో, సేమ్ వర్క్ ప్లేస్లో కూడా మనం మచ్ మోర్ ఇంపాక్ట్ఫుల్ అండ్ రిలవెంట్ అవుతాం అన్నమాట. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఎప్పుడైనా సరే 20స్లో నేర్చుకుంటే మంచి హ్యాబిట్స్ తొందరగా నేర్చుకుంటే ద అర్లియర్ యూ లెర్న్ ద బెటర్ ఇట్ ఈస్ ఫర్ యువర్ ఫైనాన్షియల్ గ్రోత్, మెంటల్ గ్రోత్ అండ్ ఎమోషనల్ గ్రోత్. మూడింటికి కూడా ఈ సేవింగ్స్ అనేది ప్రాపర్గా ఉంటే, ఎందుకంటే నువ్వు అప్పులు పెరిగితే నీ ఎమోషనల్గా దెబ్బతింటావు, అట్లాగే మెంటల్ గ్రోత్ కూడా ఉండదు, ఎందుకంటే నువ్వు అప్పుల కోసం బానిస అయిపోతావు, నువ్వు ఈఎంఐ బానిస అవుతావు. సో అవన్నీ కాకుండా అర్లీగా ఫైనాన్షియల్ డిసిషన్స్ ఎట్లా చేయాలి నేర్చుకోవడము, ఎర్లీగా స్టార్ట్ చేస్తే పక్కా రీచ్ అవ్వడానికి, వెల్త్ క్రియేట్ చేయడానికి, అబండెన్స్ అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు కావాలి 30స్లో 40స్లో అంటే మాత్రం ఇట్ డజంట్ కమ్. ఒక్కరోజు వచ్చేది కానే కాదు. 20s నుంచి స్టార్ట్ చేస్తేనే నీకు అటువంటి మైండ్ సెట్ వస్తుంది, అటువంటి రిసోర్సెస్ ఉంటాయి అండ్ వెల్త్ ఉంటుంది. వెల్త్ ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే కాంపౌండింగ్ చేస్తూ ఉంటుంది. ఒక స్టేజ్ తర్వాత నువ్వు పని చేయాల్సిన అవసరం లేదు, అర్లీ రిటైర్మెంట్ తీసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ దొరుకుతుంది. సో ఈ ఫైర్ దొరకాలంటే మాత్రం స్టార్ట్ అర్లీ. 20స్లోనే 30%, 40% సేవ చేయగలిగితే, నువ్వు డబ్బులు పక్కన పెట్టగలిగితే 30s మొత్తం కాంపౌండింగ్ అవుతుంది. బై స్టార్టింగ్ ఆఫ్ 40s యూ హ్యావ్ హ్యూజ్ కార్పస్. నువ్వు కావాలంటే వర్క్ చేయొచ్చు, లేదంటే నువ్వు రిటైర్ అయినా కానీ ఆర్ తక్కువ అర్నింగ్ పనిచేస్తూ స్ట్రెస్ ఫ్రీగా పనిచేద్దామన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఈ తప్పులు చేయకుండా కొన్ని కరెక్షన్స్ చేసుకుంటే నువ్వు 20స్లో ఈ తప్పులు చేయకపోతే పక్కా 30s 40s అమేజింగ్ ఉంటాయి. బై ద టైం 50 నువ్వు అనుకున్న పని నువ్వే బాస్, నీ లైఫ్కి నువ్వే బాస్ అన్నట్టు, నీ ఫైనాన్షియల్ డిసిషన్స్ నువ్వే బాస్ అన్నట్టు ఉంటారు. సో ఈ వీడియోని తప్పకుండా ఇప్పుడు 20స్లో ఉన్న మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తప్పకుండా షేర్ చేయండి. ఇవి నోట్ డౌన్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రీచ్ అవుట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.